గాదె సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురై చనిపోయినాడని చెప్పేసి విచారణ సంస్థ అయినటువంటి సిట్ తెలిసింది. పైగా అతని ఎముకలు, బూడిద, రక్తపు మరకలను కూడా సేకరించింది. కాబట్టి తల్లి ఏమని డిమాండ్ చేస్తుందంటే, నీ కొడుకు లేడు, నీ కొడుకు ఫోటోకు దండ వేసుకోపు అని చెప్పేసి గతంలో ఎవరైతే టార్చర్ చేసి ఈ చావుకు కారణమయ్యారో ఆ సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపించారు. అయితే ఆ నాగరాజును ఆమె ఆ రోజే కోరింది, అయ్యా నా కొడుకును క్షమించి వదిలిపెట్టమంటే నీ కొడుకు ఫోటోకు దండేసుకోపో అని ఆ రోజే చెప్పాడు. కాబట్టి ఆమె ఒకటే నిర్ధారించుకుంది, నా కొడుకు చనిపోయాడు, ఇక కనీసం నా కొడుకు బూడిదైనా నాకు అప్పచెప్పండి అయ్యా, కర్మకాండలు చేసుకుంటానని చెప్పింది. పోలీసులు దానికి సమాధానం చెప్పలేదు, ఆమె స్టేషన్ దగ్గర రానివ్వలేదు. అసలు పోలీసులను చూస్తే ఆమె భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా చూసిన తర్వాత చాలా బాధపడింది, వేదనకు గురైంది. ఆ తర్వాత సిట్టు దర్యాప్తు జరపడము, ఆ దర్యాప్తులో భాగంగా కొన్ని నిజాలు బయటికి రావడం జరిగింది. కానీ సిట్టు దర్యాప్తుకు ముందు సంఘటన లాకప్లో చనిపోయాడనే వదంతులు బయటికి రావడంతో ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలి, పోలీసులు ఇంత దుర్మార్గంగా ఉంటారా, ఈ విధంగా చేస్తారా, ఎందుకింత అన్యాయం చేశారు ఈ కుటుంబానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో ప్రభుత్వం కదిలింది, సిట్టును వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇంటికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిలిపించుకొని మాట్లాడి ఒక హామీ ఇచ్చి, నీ కుటుంబానికి నేనున్నాను, సాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు వరకు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం జరగలేదు. దీంతో ఆమె ఇంకా ఆవేదనలో ఉంది. అయితే సోమవారం రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించి, ఇంకా మా పార్టీ తరఫున మేము సాయం చేస్తాము, మేము ఉన్నాము, నీకు ఎటువంటి ఇబ్బంది లేదని హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డైలమాలో పడింది, కూటమి ప్రభుత్వం కూడా డైలమాలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాయం చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇంతవరకు సాయం చేయలేదు, ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు, ఏ విధమైన హామీ నెరవేర్చలేదు. కానీ మేము సాయం చేస్తాము అని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి సాయం చేసి మేము ఉన్నాము, ఇంకా నీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇట్లా చూస్తే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ పార్టీ కూటమిగా ఉన్నాయి. ఈ 3 పార్టీలు ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చినట్టు, కానీ హామీ నెరవేరలేదు. కానీ వైఎస్ఆర్సీపీ హామీ ఇవ్వకపోయినా కొంత ఆర్థిక సాయం చేసి ఇంకా ఆర్థిక సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తుంది. ప్లస్ సాయికృష్ణ కేసు ఒక్కటే కాదు, ఇంకొక యువకుడు క్రాంతి కుమార్ సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఒక వీడియో చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇటీవల పరామర్శించాడు, వాళ్ళకు కూడా సాయం చేస్తానని చెప్పాడు. ఆ కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నమోదు చేసింది. అంతకుముందు సాధారణ కేసు కింద చేసి సోమవారం రోజు మళ్ళీ తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదు చేసింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబాలను పరామర్శించడము, 4 లాకప్ డెత్తులు జరిగినాయి ఇప్పటి వరకు, ఒక 3 ఆత్మహత్యలు జరిగినాయి, ఇవన్నీ పోలీసుల వల్లనే జరిగినాయి, ఇంతటి దుర్మార్గాలను నేను ఎప్పుడూ చూడలేదని చెప్పిన తర్వాత ప్రభుత్వం కదులుతోంది. ఎక్కడికక్కడ ఇప్పుడు సిఐ నాగరాజు మీద కూడా ఇంకా స్పష్టంగా విచారణ జరిపేందుకు నిర్ణయించుకుంది. ముందు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని చెప్పేసి కోర్టును అడుగుతుంది. నాగరాజు తరపు న్యాయవాదులు అలా తీసుకుపోకూడదు, రాజమండ్రి జైల్లోనే ఉంచి విచారణ జరపండి, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మా క్లయింట్కు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే, జరిగిన ప్రదేశం అంతా చూసి మాట్లాడేటప్పుడు మేము కావలసింది అడిగితే అతను సమాధానం చెప్పేదాన్ని బట్టి నిజాలు బయటకు వస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు. అయితే అసలు నోరు విప్పకపోతే తప్పు చేసినట్టు కాదు కదా, మాట్లాడకుండా ఉండడము తప్పు చేసినట్లు కాదు కదా, మా వాడు మాట్లాడకపోతే తప్పు చేసినట్టు ఎట్టవుతుందని చెప్పేసి వాళ్ళ న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు. ఇది
చాలామంది అభ్యంతరం చెప్తున్నారు ఈ విషయంలో. నాగరాజు లాకప్ డెత్ కేసు విషయంలో రాజకీయ పార్టీలు కదిలాయి, ఎవరికి వాళ్ళు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే సాయికృష్ణ తల్లి ఒక మాట మాట్లాడింది. అయ్యా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మాకు న్యాయం చేయండి, కనీసం నా కొడుకు బూడిదిప్పించండి, నేను తీసుకెళ్ళేసేసి కర్మకాండలు చేసుకుంటాను, ఆ సాయమైనా చేయండి అని చెప్పేసి కోరింది అని అంటే దీని వెనుక అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇదే కేసులో ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కేసు విషయం గురించి ప్రస్తావించలేదు, కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను, వాళ్ళ తాట తీస్తానని చెప్తున్నారు. దీని మీద కూడా నెటిజన్లు, అంటే బయట ఎవరైతే పాఠకులు ఉంటారో, ఈ సమాచార రంగం మీద ఆధారపడి తెలుసుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడాను హోంమంత్రి గారు అసలు లాకప్ డెత్ కేసు గురించి ఏం మాట్లాడలేదు, బయట వాళ్ళు మాట్లాడుతున్నారు, పార్టీలలో ఇతరులు మాట్లాడుతున్నారు, కానీ ఈమె ఇక్కడ సోషల్ మీడియాలో ఉండాలని వదిలిపెట్టేలేదు, వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఇదే విచిత్రం అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాల్సిందే.